హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బై రాజీ వినెస్. టుడే వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ ఉండబోతున్నాయండి ఈ వీడియోలో. అదేనండి బ్యూటీషియన్స్ కోసం బ్లో డ్రై ఎలా చేసుకోవాలి ఏంటి అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఇంత జుట్టుని ఎలా బ్లో డ్రై చేయాలి ఏంటి అని అనేది కన్ఫ్యూజ్ గా ఫీల్ అవుతా ఉంటారు కదా, వాళ్ళ కోసం స్టెప్ బై స్టెప్ ఈ రోజు బ్లో డ్రై అనేది చేసి చూపిస్తాను అనమాట. సో చూడండి. ముందుగా క్లయింట్ యొక్క హెయిర్ ని వాష్ చేసుకొని కంపల్సరీగా సిరం అనేది అప్లై చేసుకోవాలన్నమాట. మీరు ఏ హెయిర్ కట్ చేసినా గానీ, మీరు ఎంత మంచి కట్ ఫినిషింగ్ ఇచ్చినా గానీ బ్లో డ్రై అనేది నీట్ గా చేయకపోతే ఆ కట్ అనేది కనిపించదు అనమాట. బ్లో డ్రై అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ హెయిర్ కట్స్ కి. మీరు ఏ కట్ చేస్తున్నా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీషన్ అనేది కంపల్సరీ అండి. నెక్స్ట్ ఇయర్ టు ఇయర్ పార్టీషన్, హెయిర్ స్టైల్స్ కి కానీ హెయిర్ కట్ కి కానీ సీరం ఎప్పుడైనా సరే రూట్స్ కి టచ్ అవ్వకుండా ఎండ్స్ నుంచి డెడ్ ఎండ్స్ వరకు అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ కి టచ్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెయిల్ బోన్ పార్టీషన్ ని టెయిల్ బోన్ గా చేసుకొని మిగతాది 2 పార్టీషన్ గా విడతీసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్లో డ్రై అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లో డ్రై చేసేటప్పుడు క్లయింట్ యొక్క హెడ్ ని స్టిఫ్ గా పెట్టుకోమని చెప్పాలి. ఆ తర్వాత మనం బ్లో డ్రై బ్రష్ తోని బ్లో డ్రై చేసుకునేటప్పుడు ఇలా స్మూత్ గా దూకొని హోల్డ్ చేసామనుకోండి, మనకి 4 సైడ్స్ అనేవి కనిపిస్తాయి. 1 2 3 4 అప్ డౌన్ సైడ్ టు సైడ్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అప్ చేసుకుంటాం. అప్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఇలా పెట్టకూడదు. ఎప్పుడైనా సరే మన డైరెక్షన్ లోనే పెట్టుకోవాలి. మనం కోమ్ తో దువ్వుతున్నప్పుడు ఎలా చేస్తామో అలానే ఆ మోషన్ లోనే బ్లో డ్రై అనేది చేసుకోవాలి నీట్ గా. ఒకవేళ ఎక్కువ హెయిర్ ఉందనుకో ఎక్కువ పార్టీషన్స్ తీసుకోవాలి. తక్కువ హెయిర్ ఉంటే మీకు వీలైనన్ని పార్టీషన్స్ తీసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. పార్టీషన్స్ అనేది కంపల్సరీ అన్నమాట. బ్రష్ తో ఇలానే ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట. సో ఇలా చేసి ఇలా పెట్టేసి కొంతమంది వదిలేస్తూ ఉంటారు. అప్పుడు హెయిర్ ని ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఆల్రెడీ బ్రష్ ని ఇలా ఉంది కదా, ఇలా తిప్పుకుంటే వచ్చేస్తుంది అన్నమాట.
స్టైల్లో మిగతా పార్టీషన్స్ అన్ని కూడా బ్లో డ్రై సెట్టింగ్ చేసుకొని నీట్ గా పెట్టుకోవాలన్నమాట. స్ట్రైట్ గా నీట్ గా చేసుకోవచ్చు అనమాట. ఇలా సెక్షన్స్ అనేది మెయింటైన్ చేస్తే మనకి బ్లో డ్రై అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి. హెయిర్ కట్ లేని హెయిర్కే ఇలా ఉంటే హెయిర్ కట్ పర్ఫెక్ట్గా చేసిన హెయిర్కి ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట.